వైసీపీ అధినేత జగన్తో ఆ నేత తెగదింపులు చేసుకున్నట్టేనా? పార్టీ మార్పు విషయంలో జగన్కు ఆయన క్లారిటీ ఇచ్చేసినట్టేనా? తాడేపల్లిలో ఆ జిల్లా నేతలతో జగన్ సమావేశం నిర్వహిస్తే ఆయన మాత్రం ఎందుకు అటెండ్ కాలేదు? అయితే పార్టీ మారేందుకే డుమ్మా కొట్టారని, అందుకే దూరంగా ఉన్నారని అంటున్నారు. ఇందులో నిజమెంత? ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవం కోసం వైసీపీ ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బతో జనంలోకి మరోసారి వెళ్లాలని వైసీపీ అధినేత జగన్ డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సిక్కోలు జిల్లాకు చెందిన నేతలతో జగన్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సిదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, రెడ్డి శాంతి, జడ్పీటీసీలు, ఇతర నేతలు హాజరయ్యారు. కానీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం డుమ్మా కొట్టారు. ఆయనకు సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపిన మీటింగ్కు రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొద్ది రోజులుగా వైసీపీతో అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించిన ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరం పాటిస్తున్నారు. అప్పట్లో ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోలేదు. ఆ కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంతా భావించారు. కానీ ఎన్నికలు ముగిసి దాదాపు 6 నెలలు గడిచిన ఆయన మౌనవ్రతం వీడకపోవడంతో ఆయన మనసులో ఏముందో తెలియక అనుచరులు, కార్యకర్తలు తెగ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా సిక్కోలు నేతల సమావేశానికి డుమ్మా కొట్టడంతో జగన్ క్లారిటీ ఇచ్చారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత కావడంతో ధర్మాన ప్రసాదరావుకు జిల్లా బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అనుకుంటోంది. ఈ సమయంలో ధర్మాన పార్టీలో ఉంటారా లేదా అని సొంత పార్టీ నేతలే అనుమానపడుతున్నారట. అయితే ధర్మాన ప్రసాదరావు తనంతట తానుగా పార్టీకి గుడ్ బై చెప్దామనే ధోరణిలో నేతలు ఉన్నారట. ధర్మాన మాత్రం తనను పక్కన పెడితే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారట. మరోవైపు ధర్మాన కుమారుడికి జనసేన పార్టీలో చేర్చేందుకే మౌనంగా ఉంటున్నారని మరో ప్రచారం కూడా జరుగుతోంది. ప్రసాదరావు కుమారుడు మనోహర్ నాయుడు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే మాజీ మంత్రి ధర్మాన సైలెంట్గా ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తంగా ధర్మాన విషయంలో వైసీపీ హైకమాండ్ కొద్ది రోజులు వేచి చూద్దామనే ధోరణిలో ఉందని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే సిక్కోలు మరింత నష్టం జరిగేటటువంటి ఛాన్స్ ఉందని హైకమాండ్ భావిస్తోందట. అందుకే కాస్త సమయం తీసుకొని ఓ నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నారట. ఏది ఏమైనా ధర్మాన మాత్రం పార్టీని వదిలిపెట్టాలా లేక కొనసాగాలా తేల్చుకోలేకపోతున్నారని అనుచరులు గుసగుసలాడుకుంటున్నారట.